అస్సలామలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. హాయ్ వియర్స్, ఇక్కడ చూడండి రంజాన్ స్పెషల్ సుక్కే సేమియా అయితే చేస్తున్నానండి. ఇలా సేమియా ప్యాకెట్స్ అయితే మనకి మార్కెట్‌లో ఉంటాయండి. మా ముస్లిం మసీద్స్ ఉంటాయి గదా! మసీద్ పక్కన అయితే షాప్స్ ఉంటాయి ముస్లిమ్స్‌వి. వాళ్ళ దగ్గర అయితే ఇవి అవైలబుల్ ఉంటాయి. ఇవి సీజన్‌లోనే దొరుకుతాయండి. రంజాన్ తర్వాత 1 మంత్ దాకా కూడా దొరుకుతాయి. ఈ మధ్య ఎప్పుడైనా సరే అవైలబుల్‌గానే ఉంటున్నాయి. వాటిని ఇలా తీసుకొని డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. కేజీ 200 బిలోనే ఉంటాయండి. ఇందులో గోధుమ పిండివి కూడా ఉంటాయి, మైదా పిండి ఉంటాయి, మిక్స్ కూడా ఉంటాయి. మీరు అడిగి మీకు హెల్త్ వైజ్ ఏది మంచిదనుకుంటే అదైతే తీసుకోండి. గోధుమ పిండే ప్రిఫర్ చేస్తే మంచిది. సో, ఇక్కడ సైడ్‌లో అయితే వాటర్ బాయిలింగ్‌కి పెట్టానండి. అందులో మనం ఈ డ్రై రోస్ట్ చేసిన సేమియా ఏదైతే ఉన్నాయో అవి యాడ్ చేయాలి. డ్రై రోస్ట్ అంటే మనం ఘీ, ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా రోస్ట్ అయితే చేసుకున్నాం సేమియాని ఇలాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. దాన్ని ఈ వాటర్‌లో ఏసి మరుగుతున్న వాటర్‌లో వేయాలి. మరుగుతున్న వాటర్‌లో కొంచెం సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ ఘీ యాడ్ చేసి ఇలాగా ఒక 5 మినిట్స్ పెట్టండి అంతే. మీరు చూసుకోండి తెలిసిపోతది. సేమియా అనేది సాఫ్ట్ వెంటనే అయిపోతాయి. అలా ఒక 5 మినిట్స్ పెట్టంగానే మంచిగా బాయిల్ అవుతున్న వాటర్‌లో ఏసాం కాబట్టి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి ఒక 5 మినిట్స్‌లో. తర్వాత మనం యాజ్ ఇట్ ఈజ్ అన్నం ఎలా అయితే వారుస్తామో అలా వార్చుకున్నాక వాటర్ అంతా అందులో వేడిగా ఉన్నప్పుడే నెయ్యి అనేది యాడ్ చేయాలి. షుగర్, పంచదార అది కూడా యాడ్ చేసి మొత్తం మిక్సప్ చేసేయండి. మిక్సప్ అంటే ఎక్కువ మిక్స్ చేయకండి. అవి అది స్మాష్ అయిపోతాయి. సో, ఇలాగ ఒక 2, 3 టైమ్స్ ఇలాగ మిక్సప్ చేసి సైడ్‌లో పెట్టేయండి లిడ్ పెట్టి. స్టవ్ ఏమి ఆన్ చేయక్కర్లేదు దీనికింకా. సైడ్‌లో పెట్టేసి ఇది ఎలాగో వేడిగా ఉన్నాయి కాబట్టి సేమియా ఈ వేడికి షుగర్ అంతా మెల్ట్ అయిపోతది అందులో. యాడ్ చేసాం కాబట్టి ఇది విడివిడిగా పొడి పొడిగానే ఉంటాయి. స్టిక్కీగా అయితే అవ్వవు. ఇవి అయితే మేము సుక్కే సేమియా అంటాము, చోబేకే సేమియా అంటాము, నిథారెసు సేమియా అంటాము. చాలామంది మా దగ్గర రంజాన్‌కి తీసుకున్న వాళ్ళు డ్రై సేమియా ఇవ్వండి, డ్రై సేమియా చాలా బావుంటాయని అడుగుతారు. సో, డ్రై సేమియా అని అయితే దీనికి పేరైతే పడింది. సో, నేను డ్రై సేమియా అనే రెసిపీ నేమ్ అయితే రాస్తున్నానిక్కడ. ఇప్పుడు దీనికి మెయిన్ ప్లేటింగ్ అండి. ప్లేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దీనిపైన ఉండే గార్నిష్‌తోనే దీనికి మంచి లుక్ అండ్ టేస్ట్ వస్తది. మేము రంజాన్‌లో 2 డేస్ బిఫోరే మేము డ్రై ఫ్రూట్స్ అన్నీ 1 డే బిఫోర్ మొత్తం నైట్ నానపెట్టి రెండో రోజు సన్నగా కట్ చేసి దాన్ని ఘీలో అయితే ఫ్రై చేసుకుంటామండి. డీప్ ఫ్రై చేసి పెట్టుకుంటాము. ఇలా కాజు, బాదం, కిష్మిష్, ఎండు ఖర్జూరం ఉంటది గదా! ఎండు ఖర్జూరం కూడా నైట్ అంతా నానపెట్టి పొద్దున ఇలాగా స్ట్రైట్ కట్ చేసి దాన్ని కూడా డీప్ ఫ్రై చేయాలండి ఘీలో. చాలా క్రిస్పీగా, చాలా టేస్టీగా అయితే ఉంటది. అది కూడా యాడ్ చేయండి. ఆ తర్వాత చోబా అండి. ఎండు కొబ్బరి అంటారు కదా! అది కూడా యాడ్ చేయండి. ఇలా గ్రేటెడ్ కోకోనట్, డ్రై కోకోనట్. నా దగ్గర కలర్‌ఫుల్ చోబా ఉంది. అది కూడా యాడ్ చేశాను. పైనుంచి కొంచెం షుగర్ యాడ్ చేయండి. మంచిగా కనిపిస్తది. టేస్ట్ కూడా మంచిగా వస్తది క్రంచీగా. ఆ తర్వాత గసగసాలు కూడా యాడ్ చేయండి పైనుంచి. గసగసాలతో కూడా మంచి ఫ్లేవర్ అనేది వస్తది. సో, రెడీ అయిపోయిందండి సుక్కే సేమియా. మీరు ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటాయి. సో, మీరు తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. అల్లా హాఫీజ్.